కాంగ్రెస్లో ఉన్నారు. వైసీపీ అభ్యర్థి స్వామిదాస్ గారు వచ్చి మిమ్మల్ని కలిసి మీ ఆశీర్వాదాలు తీసుకోవడంలో ఆంతర్యం ఏంటి? వైసీపీ ఎమ్మెల్యే గారు స్వామిదాస్ గారు, నేను నారాయణపురంలో ఉన్నాను, నా సొంత ఊరు అది. అక్కడ నుంచి తిరువూరు కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ వచ్చేసి 8 కిలోమీటర్లు. నేను ఆడ ఉన్నానని అతను మా ఇంటికి వచ్చిన మాట జస్ట్ ఫ్రెండ్లీగా వచ్చాడు తప్ప నా ఆశీర్వాదం, నా దీవెనలో ఇతరత్రో ఏమీ లేదు. మీరు గెలిచిన తర్వాత ఖమ్మం టీడీపీ ఆఫీస్కి వెళ్ళి మా పార్టీ వాళ్ళకంటే టీడీపీ వాళ్ళు రేయింబాగులు పనిచేశారు, నిద్రాహాలు మారాయి అని చెప్పారు కదా. ఇప్పుడు ఏపీలో వాళ్ళు నిద్రాహారాలు మాని పనిచేస్తున్నారు. మీరు కూడా అక్కడికి ఏమన్నా ఒక చేస్తారా? టీడీపీ ఆంధ్రాలోకి పోయి నేను రాజకీయం చేయటమా? టీడీపీకి మద్దతు అంటే తెలంగాణలోకి సంబంధించిన దాంట్లో ఇచ్చిపుచ్చుకుంటాం, కానీ ఆంధ్ర రాజకీయాల్లో నేను ఎలా తలదూచుతానండి? టీడీపీ మీకు సపోర్ట్ చేసిన టీడీపీ అక్కడ ఉంది కదా. చేసిన వ్యక్తిని మాట సహాయం తీసుకున్న వ్యక్తిని సహాయం తీసుకున్న కృతజ్ఞతలు తెప్పటం అది మానవ సహజం. మళ్ళీ రుణం దాంట్లో భాగంగా అంటే ఇక్కడ రుణబంధం అనేది కాదు, రుణం ఇచ్చిపుచ్చుకునేది కాదు. ఇది ఒక వ్యక్తి మంచి చేసినప్పుడు అతను ఏ పార్టీలో ఉన్నాడు, ఏడున్నాడు అన్నది ముఖ్యం కాదు. మనకు ఒక వ్యక్తి మనకు మంచి చేసినప్పుడు గుర్తుపెట్టుకొని నువ్వు మంచి చేసినవన్నా అని చెప్పడం తప్పని అంటే నేను అనుకోవటంలే. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 3 పార్టీల నుంచి ఇప్పుడు షర్మిల మీకు ఇక్కడ సపోర్ట్ చేశారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం సపోర్ట్ చేసింది మీకు ఖమ్మంలో, చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నారు. మీరు జగన్కి సన్నిహితంగా ఉంటారు. మీరు 3 పార్టీల్లో ఎవరికి సపోర్ట్ చేస్తారంటే ఏం చెప్తారు? మీరు అక్కడికి వెళ్ళి ప్రచారం అందుకోసం మీ అక్కడికి వెళ్ళి ప్రచారం చేయనని చెప్తున్నారా? ఏం చెప్తారు సార్? నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను ఈనాడు. ఆంధ్రప్రదేశ్లో కాదు, ఈ దేశంలో ఎక్కడున్నా నా ఓటు కాంగ్రెస్ పార్టీయే. దాంట్లో నాకు వెరీ క్లారిటీ. రాజకీయాలు వేరు, స్నేహాలు వేరు, బంధుత్వాలు వేరు. ఇందాక మీకు చెప్పినట్లు రాజకీయాలతోనే ఉంటాయి. బంధుత్వాలకి, స్నేహానికి, రాజకీయాన్ని ఎట్టి పరిస్థితుల్లో లింక్ చేయడం ఈ శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది అభ్యర్థులకు ఆర్థికంగా సాయం అందించేందుకు పని మొదలుపెట్టారన్న ఒక చర్చ కూడా బాగా జరుగుతుంది సార్ ఏపీ పొలిటికల్ సర్కిట్స్లో. ఎవరు సాయం చేస్తున్నారని? వైసీపీ అభ్యర్థులకు, కొంతమంది అభ్యర్థులకు వాళ్ళతో మీకు వ్యాపార సంబంధాలు ఉన్నాయి, ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మీరు ఇండైరెక్ట్గా ఆపరేషన్ చేయాలనుకుంటున్నారు. ఈ రోజు వరకు వైసీపీ వాళ్ళ, టీడీపీ వాళ్ళ, కాంగ్రెస్ వాళ్ళ నా దగ్గరకు వచ్చింది లేదు, నా దగ్గర డబ్బు ఉన్నది లేదు వాళ్ళకి ఇవ్వడానికి. నేనే ఇప్పుడు కష్టాల్లో ఉన్నా. ఉన్నాయి బిల్లులు వచ్చాయంటున్నారు కదా సార్. నాకే ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా బిల్స్ రావాల్సి ఉంది. నేనే కష్టాల్లో ఉన్నా, నేను వాళ్ళకి అడిగాను. సార్, రాజకీయంగా మీ మీద ఒక అపవాదం ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ రాజకీయ పార్టీలో వెళ్తే ఆ రాజకీయ పార్టీలో వర్గాన్ని తయారు చేసుకుంటాడు. ఆ వర్గం ద్వారా ఆ పార్టీలో ఉన్నటువంటి లీడర్లతో డిఫరెన్సెస్ పెట్టుకుంటాడు. అందులో భాగంగా బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా తన సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అది తెలుసుకున్న కేసీఆర్ మిమ్మల్ని బయటికి పంపించారు అని. ఒక 15-20 రోజుల కిందట మీరు కూడా మీడియా ఫ్రెండ్స్ అందరినీ పిలిచి అక్కడ టూరిజం గెస్ట్ హౌస్లో మీడియా పెట్టి నేను బీజేపీకి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటాను, నా మీద అనవసరమైనటువంటి ప్రచారం చేస్తున్నారు అంటారు. అంటే మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి వర్గం ఉందని గుర్తించిన తర్వాత ఈ రకమైనటువంటి ప్రచారం ఉందా? దీనిపైన మీరు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇందాక అన్న అడిగిన క్వశ్చను, మీరు అడిగిన క్వశ్చను రెండు రిలేటెడే. ఆ రోజు టూరిజం ప్లాజాలో మీడియా మిత్రుల్ని పిలిచి చిన్న ఆతిథ్యం ఇచ్చినప్పుడు పండ్లున్న చెట్టుకు రాళ్ళు తగులుతాయని, ఇంకొక మిత్రుడు మీరు బీజేపీలో పోతున్న క్వశ్చన్ నాది కాదు ఆన్సరు. అటు నుంచి క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇచ్చాను. వర్గం ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే, ఒకటి నిజం, నేను ఈ రాజకీయాల్లోకి వచ్చింది ఏదో డబ్బు సంపాదించాలనో ఏదనో కాదు. ప్రజల ప్రేమ, అభిమానాలు, ఆత్మీయతలు నేను పోయిన ఒక 10-15 సంవత్సరాల తర్వాత కూడా ఫలాని మనిషి టైంలో మంచి జరిగిందిరా అనేది వాళ్ళ గుండెల్లో ఉండాలి అనే తాపత్రయంతో నేను ఫ్యాషన్గా, నిజాయితీగా, చిత్తశుద్ధితో రాజకీయాలు చేయాలని వచ్చిన. దీంట్లో భాగంగా అది గ్రూపులు అనుకుంటారా, లేకుంటే గ్రూపుల్ని ప్రోత్సహిస్తున్నాను అనుకుంటారా, లేకుంటే ఎదట మనిషి ఏమనుకుంటాడో అనుకున్న దానికంటే కూడా ఎక్కడన్నా ఇబ్బంది కలిగి కష్టమున్న కార్యకర్తని పోయి భరోసా అయితే డెఫినెట్గా అప్పుడు కాదు, ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కూడా పోయి ఇస్తా. యువతల ఈ పార్టీలో ఇంకొక వ్యక్తి మన పార్టీలో ఉన్నోడిని ఇబ్బంది పెట్టి మన పార్టీ వాడిని నష్టపెడుతుంటే డెఫినెట్గా పోయి నేనైతే అక్కడ నిలబడ్డప్పుడు అక్కడ మనన్న నాయకుడు నా గ్రూప్ మనిషిని వచ్చి ఇక్కడ ఇబ్బంది పెడుతున్నాడు అని అతను అనుకుంటే ఆ ఇంగితగా వదిలేస్తా. కానీ పార్టీని నమ్ముకున్న వ్యక్తిని నేను డెఫినెట్గా కాపాడే దాంట్లో ముందుంటా. అది అతను ఏమని అనుకోని.